1 year లోనే మీకు రికవరీ అయిపోతుంది. అయినా మార్కెట్లో కొత్త దేవుడొచ్చే చాలా కాలమైంది. రా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. డ్యూటీలో కుర్చీలో కూర్చుని కునుకు పాటలు పడతానండి. చెంప మీద దడేలమని దెబ్బడింది, కునుకు పడి లేచాను. డ్యూటీలో ఉండగా నిద్రపోవడం తప్పు కదరా అని గోపాలరావు అన్న వాయిస్ అండి. అంటే ఎదురుగుండా గోపాలరావు అనే ప్రత్యక్షమయ్యాడు. 10 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులు పెరిగిపోతున్నాడు. గోపాలరావు అనే దేవుడు. మా గురువుగారు రాత్రి కల్లోకి వచ్చారు. శంఖ చక్ర పద్మ గదాధరుడిలా దర్శనమిచ్చారు. నేను విష్ణుమూర్తి 11వ అవతారమని స్పష్టంగా చెప్పారు. నాకైతే గోపాలరావు బాబా అలా గాల్లో స్కూటర్ మీద వెళ్తూ కనిపించారండి. సడన్ గా ఆకాశంలో స్కూటర్ ఆగిపోయిందండి. పెట్రోల్ అయిపోయిందేమో అనుకున్నాను. చూస్తుండగానే ఆ దేవుడు గాల్లో మాయమైపోయాడు. సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేక నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కు మొక్కు లేకుండా పారిపోతారు చెప్తున్నాం. నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు దాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు. హిందువులు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు పెట్టుకుని మనకెందుకులు అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హార్ట్. Don't make a mockery out of our sentiments. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. హిందూ ధర్మం జోడికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. రావు గారు, అసలు మీరు ఈ మతాల వెనక ఎందుకు పడ్డారండి? మీ మీడియా వాళ్ళు భలే టార్గెట్ చేస్తారండి. ఇందులో మతం ఎక్కడుందండి? నా కష్టం ఉంది, కడుపు మంట ఉంది. హిందువులో ఉన్న విధానమే. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది. మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా, కోపం రాదనా? 2 things in the name of secularism. You're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో. ఈ బతుకు నా ఆఖరి శ్వాస, నీకు కాకపోతే ఇంకా ఎవరికి? ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను.
పార్టీ పెట్టాను. ఒకటి పొంతం లేకుండా చెప్తారండి. చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ గుర్తుంచుకో. సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. పోలేదు, భాష దేశాన్ని దాటిపోలేదు, నేను మన నేలను విడిచి పారిపోలేదు. చాలా కీలకమైన సభ ఇది. ఈ రోజున today to the entire nation, I'm addressing this from Tirupati regarding the desecration of Lord Balaji. I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President, but as an average citizen of Bharat, of a nation. Swasti prajabhyah పరిపాలయంతాం న్యాయేన మార్గేణ జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. నీ పేరేంటి? సన్యాసరావు. ఏమయ్యా సన్యాసరావు, నిన్ను లాగి పెట్టి ఒకటి పీకుతాను. పోయిన జన్మలో నువ్వు పీకావు కాబట్టి ఈ జన్మలో నేను పీకానంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూర్చోవా. మాస్టారు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికో పరమార్థం ఉంటుందండి. ఆహా, అదేంటో మీకు తెలుసా? మరి తెలియకుండా ఎలా ఫాలో అవుతారండి? ఎవరు బాధ నాకు అర్థమైంది నాయన, కానీ అది మన ఆచారం, సాంప్రదాయం, ధర్మం. ఫాలో అవడంలో తప్పే ఉంది. బాగా చెప్పారండి. మీకు ఆడపిల్లలు ఉన్నారండి? ఒక అమ్మాయి ఉంది. పెళ్ళైందండి? ఇంకా కాలేదు. ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. రేపు పెళ్ళయ్యాక పొరపాటున పిల్ల భర్త పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి. సతీ సహగమనం మన ఆచారం. ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి. ఫాలో అయితే తప్పే ఉంది. కాలంతో పాటు మనం కూడా మారాలండి. అసలు Practice my dharma, when I practice my Sanatana Hindu dharma, the so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to market us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. సరే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigahan Sabha, none of the Sanatani Hindus
should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం. ఎందుకుండాలి శివ? యస్మిన్ యథావర్తి తవ్యయో మనుష్యః తస్మిన్ తథావర్తి తవ్యం సధర్మః. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. భారతంలో వ్యాసుడు చెప్పాడంట, నాకు తెలీదు. So-called secularists is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ధైర్యం చేయండి, ఒక్క కోర్టులు భయపడతాయి కోర్టులు కూడా. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? మాది జోగిపేట, అలాది హాంకాంగ్, అంతే కదా సార్. మేము లేని వాళ్ళం, వాళ్ళు ఉన్నోళ్ళు. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism is one way, not two way, according to the so-called pseudo-secularists. The unity, we don't have the integrity. As we are divided by caste, we are divided by region, we are divided by linguistic ability. మాట్లాడదాం తప్పు. దాని కులాన్ని గుర్తించకపోతే ఎట్లా అంటున్నాను? అది మన సోషల్ స్ట్రక్చర్. అంటే నేను అనేది ఏంటంటే, నేను అట్లీస్ట్ Time has come. Let us all come together. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది. కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం, గదుల్లో కూర్చొని ఏడుస్తాం. రాముడి విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మన మతాన్మోదులు అనుకుంటారనే భయం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు? నల్లని మేఘ ఛాయలో ఉంటాడు. కృష్ణుడు నల్లని మేఘ ఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని ఛాయలో ఉంటుంది. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ. మీకు సూడో సెక్యులర్ వాదులకు చెప్తున్నాం, డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్. వీఆర్ బియాండ్ రేస్ అండ్ క్రీడ్. వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. Secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point, a strong national act, I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established
at both the national and state level to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification must be implemented to ensure the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంతకీ మీరు అనేది ఏంటండి? ఈ మతాలు ధర్మాలు మనకు అక్కర్లేదంటారా? నా ఉద్దేశంలో మనిషి మతాన్ని బతికిస్తుంటే ఆ మతం మనిషిని చంపుతుంది. అయితే చేతకాని వాడినైనా చేస్తుంది, లేదా వాడి చేతులు ఆయుధాన్నైనా పెడుతుంది. ఒక్కటి మాత్రం నిజం, మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు. ఆ దేవుడే గనుకుంటే మనిషిని చేయమనండి చాలు.